ఇదే పట్నం ఏంటే అలా పట్టపగలు చేపట్టుకుని లాగేవాడా? అందుకే ఈ దెబ్బల పనులను ఉండదు బాబు అంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకు. నీ కళ్ళకు తెలియకుండా నీ కనుబొమ్మలు పీక్కుపోయి కిలాడిగా ఉంటారు అక్కడ. పట్టణంలో బతకాలంటే కాస్త తెలివితేటలు ఉండాలి. తెలివితేటలేగా? తెలివితేటలే కదండి. అవైతే నా ట్రంకు పెట్లు బోల్డ్ ఉన్నాయి, తెస్తానుండండి. తెలివితేట ట్రంకు పెట్టునా? అందుగా బుజ్జి ఇన్నాళ్ళ నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు. ఇవేమిటో చెప్పండి. మువ్వలు. మోగుతున్నాయా? అవి మోగుతాయి కాబట్టే వాటిని మువ్వలు అంటారు. మీరు మోగించండి చూద్దాం. ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి? అరే మోగట్లేదేమిటి? అరే ఇటీ ఇటీ మరి మరి నాకు మోగట్లేదేమిటి? అరే అదేలాగా? ఇవే తెలివితేటలు అంటే. ఓహో తెలివితేటలు ఇప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను బుజ్జి, ఒప్పుకున్నాను. పట్నంలో బతకడానికి ఈ తెలివి చాలదు. నీ తెలివితేటల సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మాయతోటి గారడీ సాయిబ్లా బతకొచ్చు. అంత కర్మం పట్టలేదండి. అసరే బుజ్జి, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? మరి మా శకుంతల? మళ్ళీ శకుంతల 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 నా ప్రాణాలు తీస్తావే. అసలు ఎవరా శకుంతల? మా శకుంతల అంటే మా శకుంతల పట్నంలో ఉంటుంది. అది పట్నం నుంచి ఎప్పుడొచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది. పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికి ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి. అవందుకోవటం మా అందరికీ ఆనందం. హే శకుంతల, ఎంతసేపు అయింది వచ్చి? బాగున్నావా? అమ్మో ఎంత బాగున్నాయో. ఎంత పెద్ద కారు. ఇవి నీకోసం. ఈ గజ్జలు నా కోసమా? ఏమిటి ఒకటి మోటం లేదు? మరి అందరూ నవ్వరే. అలాగే ఇది మోటం లేదు. ఇది మోగంది. లేదు, మోగన్ దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు. నేను చెప్పనా? మనం పట్నం వెళ్ళామనుకోండి, అక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు. తిన్నగా శకుంతల ఉండే బంగ్లాకే వెళ్ళిపోవచ్చు. నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో. మనం పట్నం ఎప్పుడు వెళ్దామండి? హత్తారి కొంపల్లు నరుడా, పని పాట చెయ్యాలి శివుడా, ఎంత తోమిన గాని నరుడా, ఇది తెల్లబడలేదు. చూడక్క, దొరలు చోద్యం చూడ్డానికి కాబోలు నిలబడ్డారు. కానీ ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య? ఓహో, చెంబు తపాళాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీమ గుట్టినట్లు లేదన్నమాట. కానిస్టేబుల్స్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు
వ్యభిచారం అనేది రాను రాను ఎక్కువైపోతుంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. అలాగే సార్. దండాలేండి ఇన్స్పెక్టర్ గారు. దండలకి లొంగే మనిషిని కాన్ నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడు. లొంగకూడదు. వాట్ నాన్సెన్స్ నాటలమే చేస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరెట్లాగా కొత్త ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్. రెండో కంటోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి ఉండు, నా టోపీ తెచ్చుకొని. రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే. చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయల్లో కేర్లెస్ గా ఒగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేతంటారా, మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది. అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ. కాకినాడ మాది. అలాగండి. 10 ఢిల్లీలతో సమానం. అలాగండి. అవునండి, ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి. అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ మెంబర్లండి. ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మాలిష్ చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు? డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయిన నాకు వచ్చేసింది. డిఎస్పీగానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీపెక్కి వెళ్ళిపోయారు. జీపులో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఉంటాను నేను. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజరు రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది సార్, ఎస్. ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావురా ఇడియట్? షట్ అప్. అబ్బే, నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా పనికిరావు. వాట్? అవును, నీది కాకినాడ అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయ్ నీ బెజవాడ గొప్ప? ఏమిటాయ్ గొప్ప? మా బెజవాడలో ఉన్న ఈగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను. అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని. 100సారి పూర్తయి. నాకేం భయం లేదు. వ్యాన్ ఎక్కిపోతాను, తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను. వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. చూద్దాం. మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. నేను మీసం నమ్మకోండి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే. నాకు మీసం లేకపోయినా రోషం ఉంది. శ్రీదేవి,